ఏం పేరు నీ పేరు? నా పేరు సమ్మేనే. ఎవరు మీది? మా వెంకటాద్రిపేట. అయితే రైతులు అంతా రైతులం. మా ఒడ్లు మొత్తం ఇక్కడనే ఉన్నాయి. ఇప్పటికి 2 లారీలు పోయినాయి. ఇప్పటి నెలలో కొంచెం ఒక్క గింజ కూడా పోలే. మొత్తం ఇక ఆగం ఆగం అయితే ఇక్కడ పోసి 18 రోజులు అవుతాను, 20 రోజుల దాకా అవుతాను. ఇక్కడ గింజలు ఒక్క ఇచ్చి కూడా పోతలేదు. 3 లారీలు పోయినాయి, ఇంతవరకు రోడ్డు కూడా పోలే. చాలా కష్టం. కారణం వాళ్ళు తీసుకుంటలేరు అంటారు, వీళ్ళు పడతలే అంటారు, అక్కడ దిస్తలే అంటారు, అల్లోడ్ అవుతలే అంటారు వాళ్ళు. ఇక అందుకని రైతులు ఇట్లా అయిపోతాను మేము. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి గింజ కొంటాం, మద్దతు ధరతోనే కొంటాం. కాంగ్రెస్ కొనలేను, అప్పటికి టీఆర్ఎస్ లో కొన్నారు కానీ కాంగ్రెస్ ఇప్పుడైతే చాలా కష్టపడిస్తాను దేనికైనా. రైతు ప్రజాపాలన నడుస్తుంది బాగాలే అన్న. వాడి పాలన మంచిగా లేదు రైతులు వేసి వాడి పాలన మంచిగా లేదు. ఎవరే మంచిగా లేదు. పాపం వాడి టీఆర్ఎస్ ఉన్నప్పుడు పాపం గింజలు కొన్నాడు, బండి కూడా మంచి దినం తప్పించి బండి వచ్చేది. రైతులు ఏమో ఆగం చేయకుండా ఎప్పటికప్పుడు సాప్ అయిపోయింది, అంత ముద్దుగున్నది. కానీ ఇప్పుడు అంత రాజకీయం అంతా వేస్ట్ అనేది. ఇంకా 10 సంవత్సరాలు నేనే వస్తాను రాడన్న, వేస్ట్ అనేది. ఇది మాత్రం ఖచ్చితంగా 100% నేను చెప్తాను. కానీ రాడు, రేవంత్ రెడ్డి రాడు. అదే మన టీఆర్ఎస్ వస్తుంది తప్పకుండా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అన్న? రైతులు ఏ విధంగా మంచిగా ఉన్నా అన్న. రైతు బంధు గాని, పింఛన్లు గాని మంచి వేసి నీట్ గా, ఒక్క మాట అనుకుంటే నీట్ గా నెల రాకముందే వేసేది. పింఛన్లు కూడా వాళ్ళంతా, మాకు కూడా రైతు బంధు గాని అన్ని శుభ్రంగా వేసిండు అన్న. ఏం లేదు. కానీ ఈయన వచ్చినా కానీ అయితే ఈయన కూడా చెప్తాడు 6 గ్యారెంట్లు. నేను చెప్పుకునేది మాత్రం ఏదన్నా 6 గ్యారెంట్లు. సన్నబియ్యం ఇస్తున్నా, ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు 4-5 ఇచ్చే అయిపోయి వాళ్ళు కూడా కొట్టుకుంటారు నీళ్ళు కట్టుకొని. ఏమన్నా బిల్లు రాని వాళ్ళు తప్పనే ఉండి వీళ్ళు పోతూనే ఉండి ఏంటంటే ఇచ్చిన పేరుకి అంతేగాని ఏం లేదు. అందులో ఇచ్చింది లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు. ఒక్కొక్క పెడతాను. అది మీ ఎమ్మెల్యే ఎవరు అంకుల్? మా ఎమ్మెల్యే కడియన్సలేదు. ఈయన కాంగ్రెస్ మా టీఆర్ఎస్ లో గెలిచిండు, కాంగ్రెస్ లో పోయిండు. జై అన్నాడు, ఆయన కూడా దొంగే. ఇచ్చేస్తాడు, వాడు అవతల పడ్డాడు. కథం ఇక మాకు అంత పాప ఎంత బాధ అనిపిస్తుంది. మీ కార్యకర్త మీరు? కార్యకర్త నేను కష్టపడి గెలిపించినాం, అన్ని చేసినాం. కడియం సిలే అంటే మాకు మస్తుండే, అప్పుడు బాగుండే. మేము కడియం సిలే అంటే మాకు అంతే ఇక ముచ్చట లేదు. ఆయనకు అట్లా గెలిపించినాం. ఆయన కూడా గెలిపించినాం. కానీ ఇక మమ్మల్ని ఇట్లా ఆగం చేసి తన్ని అవతల పడ్డాడు. ఎందుకన్నా సొంత లాభాల కోసం పోయినా? సొంత లాభాల బిడ్డ కూడా పోయిండు. అక్కడ 20 లక్షలు ఆయన ఇటు అవతల పడి అక్కడ చేసుకుంటాను. ఇప్పుడు ఏమున్నది, మనుషులు నమ్మినాం. నేను అభివృద్ధి కోసమే పోయినా 1400 కోట్లు. అభివృద్ధి లేదన్న, మాకు అభివృద్ధి లేదేం లేదు. ఇంతవరకు అయితే అభివృద్ధి అయినా ముచ్చట్లేదు. ఈ పింఛన్లు వస్తలే కానీ మా ముసోళ్ళు ఎడతాను పాప, రోడ్డు మీద ఎడతాను ఒక్కొక్కరు. వాడు నెల కాకముందే కేసీఆర్ వస్తుండ ఇప్పుడు వచ్చుడే. ఎక్కడ పోతాడు మనకి అసలు కంటికే కనబడలేదు. కంటికే కనబడదు. ఇక్కడ ఈ డాక్టర్ రాజయ్య వస్తాను పోతాను, పాపం ఓడిపోయినా కూడా వస్తుండే పోతాను ఆయన, అంతే. అది విషయం. కానీ గెలుస్తాడా కడియం గెలవడు అన్న, గెలవడు, తప్పకుండా గెలవడు అంతే. ఇక తెలంగాణలో పేద రైతులు కానీ ఎవరైనా బాగుపడాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మా టీఆర్ఎస్ వస్తుంది, మళ్ళీ బాగుపడుతుంది. ఎన్ని సీట్లు వస్తాయన్నా? పక్కా వస్తాను. ఆయన గెలుతాడు అంతే, ముచ్చట్లేదు. మనకి కేసీఆర్ తప్పకుండా గెలుతాడు అంతే. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి, మేమే వస్తామని చెప్తాను. గెలవరు అన్న, గెలవడు వేయరు, ఓటు కూడా వేయరు, వేస్తా అంత తప్ప. వాళ్ళు చెప్పుకున్న మాటలు కానీ ఇప్పుడైతే ఒక ఓటు అయితే వేయరు ఆయనకు. నా పేరు వెళ్ళేసి కానీ ఇప్పుడు ఇంటి బత్తాలు ఆన్లైన్లో పెట్టినా కానీ మాకు చదువు రాదా, చదువు రాదా, మాకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫారం కాడికి పోతే ఆడ చక్కగా ఉండదు, ఏడ కరెంట్ మంచిగా ఉండదు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాను కానీ ట్రాన్స్ఫారం మీద ఏమైంది ఏం కదా ఎవరు పట్టించుకుంటారు. అక్కడ 24 గంటలు లేనే లేదు. కాకపోతే 1 గంటకి ఇస్తాను నైట్, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు బంద్ చేస్తాను. ఆ ట్రాన్స్ఫారం మీద ఏం పోయింది, బీది పోయిందా, ఏది పోయిందా ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ చేసుకుంటే మేము చేసుకోవాలా, లేకపోతే లేనే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాయి, పనులు అన్ని మంచిగా చేసిండు. ఏమేమి పనులు చేసిండు? ఆయన చేసిన కనుక ఆయన చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచాలి ఈ పిండి బత్తాలు ఆన్లైన్లో పెడితే మాకు చదువు రాదా, సత్రం రాదా, ఆడ పోయి బీడిబాడి 2 బత్తాలు 3 బత్తాలు ఇస్తాను. రైతు బంధు అయినా వస్తుందా? రైతు బంధు కూడా చక్కగా ఇస్తూనే లేరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డా? కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు పడ్డాయి. 2 సార్లు బరాబరి పడ్డాయి. టైం పడ్డాయి. ఇప్పుడు తక్కువనే. ఇక అనుకున్నారు అన్న ఇట్లా గోస పడతామని చెప్పేసి కాంగ్రెస్ ఏనాడు అనుకోవాలి. ఇట్లా మేము బాధ అనిపిస్తుంది అన్న. ఇప్పుడు అనిపిస్తుంది. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అన్న? మాకు కేసీఆర్ వస్తేనే పక్క.
గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. ఎన్ని సీట్లు వస్తాయన్న? ఇక ఎన్నైనా రాని నేను ఒక్కనే ఎత్తే గెలవడు కదా, ఊరంతా కలిసి ఎత్తే గెలుస్తాడు. అట్లా ఆయన పరిపాలన మంచిగా ఉండేనా? మంచిగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. ఈయన ఇప్పుడు అంతా తక్కువనే. మంచి 6 గ్యారెంటీలు ఇస్తున్నావు, ఫ్రీ బస్ ఇస్తున్నావు, 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నావు. ఎందుకంటే ఆ ఫ్రీ బస్సు పెట్టి మొగలను ఈడ ఎక్కితే హైదరాబాద్ పోవాలంటే మాకు సీట్లే దొరుకుతుంది, నిలబడి పోవాలి సాగుతుంది. ఈ ఆడలకు ఫ్రీ బస్సు పెట్టే బదులు చదువుకున్న పొరగాళ్ళకు గది పెట్టాలి బస్సులు. వాళ్ళకు కూడా స్కూటీలు ఇస్తున్నా ఇవన్నీ చెప్తుండే